ఇది 100 ఏళ్ల నాటి సినిమా థియేటర్. ఒకప్పుడు ఈ సినిమా హాల్లో సినిమా చూడడానికి ప్రజలు ఎగబడేవారు. ఇప్పుడు ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు అంటే ప్రస్తుతం పనిచేయట్లేదు. అది 2008, 2009 వరకు జరిగినాయండి. రిలీజ్ సినిమాలు వచ్చాయండి, సెకండ్ రిలీజ్లే. ఇది పాతకాలం నాటి ఇల్లు ప్రస్తుతం శిథిలమైపోయింది. కానీ దీనికి యొక్క ఈ గోడలు, స్తంభాలు ఇంకా ఇక్కడ సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇది 100 ఏళ్ల నాటి పురాతన కాలం నాటి పెంకుటిల్లు. ఇంకా మరెన్నో విశేషాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామం అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో నడిబొడ్డులో ఉంటుంది. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఈ వీడియోలో పెరవలి అనే గ్రామాన్ని చూపించబోతున్నాను. ఈ పెరవలి అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది. ఇది గ్రామమే కాకుండా ఒక మండల హెడ్ క్వార్టర్ కూడా. ఈ పెరవల మండలంలో ఇంచుమించు 20 వరకు గ్రామాలు ఉంటాయి. పచ్చటి పొలాలు, అదేవిధంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా ఈ మండలం మనకు కనబడుతుంది. ఇది పెరవలి గ్రామం యొక్క మ్యాప్. అప్పట్లో గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇట్లా ఆ ఊరు మ్యాప్ అనేది ప్రింట్ చేసేవారు. రండి, ఈ పెరవలి అనే ఈ గ్రామాన్ని మీకు నేను చూపించబోతున్నాను. ఇదే పెరవలి మెయిన్ సెంటర్, బైపాస్ సెంటర్ అంటారు దీన్ని. ఇది మెయిన్ సెంటర్ అని చెప్పాను కదండి. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, చాలా పెద్దది. ఇది అటు నుంచి మనం ముందుకు వెళ్తే ఊళ్ళోకి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్లు, అదేవిధంగా నిత్యావసర సరుకులు అమ్మేటువంటి కిరాణా షాపులు, చికెన్ షాపులు, అదేవిధంగా ఇంకా టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ రోడ్డు ప్రక్కన ఒక పాతకాలం నాటి ఒక సినిమా హాల్ అనేది ఉంది. ఈ సినిమా హాల్ పేరు వచ్చేసరికి కళ్యాణి థియేటర్. ప్రస్తుతం ఇది పనిచేయట్లేదు, ఇక్కడ సినిమాలు అనేది ఆడట్లేదు. అప్పట్లో చాలా విరివిగా రెగ్యులర్గా ఇక్కడ సినిమాలు అనేవి ప్రదర్శించబడేవి, రోజుకు 4 ఆటలు చొప్పున. అంటే అప్పట్లో గ్రామాల్లో ప్రజలు ఏదైతే పనులై ముగించుకొని సాయంత్రం మాటలు, అదేవిధంగా సెకండ్ షోకి ఎక్కువగా ప్రజలు వస్తుండేవారు. ఎక్కువగా సెకండ్ రిలీజెస్ అనేవి ఈ టూరింగ్ టాకీస్లో ఎక్కువగా ప్రదర్శించబడేవి. ప్రస్తుతం ఈ థియేటర్ ఎలా ఉంది, దీని లోపల పరిస్థితి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇది ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళే మార్గము, ఈ గది. అది మీకు తర్వాత చూపిస్తాను. ఈ సినిమా హాల్ లోపల ఒకసారి వెళ్దాం రండి. అప్పట్లో నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ ఇలా వివిధ రకాలు ఉండేవి. అప్పట్లో రేట్లు చాలా తక్కువగా ఉండేవి. అప్పట్లో మీరు ఇక్కడ చూస్తే చూడండి, కుర్చీ 10 రూపాయలు. అంటే అప్పట్లో అంత రేట్లు తక్కువగా ఉండేవి. కుర్చీ 10 రూపాయలు, అదేవిధంగా బెంచి 5 రూపాయలు, నేల 2 రూపాయలు లేదా రూపాయి అలా ఉండేది. రండి లోపలికి వెళ్దాం ఒకసారి. చూడండి లోపల ఎలా ఉందో. చూడండి లోపల చాలా చీకటిగా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఉంది. చాలా చీకటిగా ఉంది, ఎందుకంటే లోపల లైట్లు అనేది అది లేదు. ఈ యొక్క సినిమా హాలు అనేది ఇంచుమించుగా 2008-9 వరకు ప్రదర్శించబడింది. ప్రస్తుతం ఇది మూసివేశారు. చూడండి మీకు ఇక్కడ ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. పైన ఇంకా చేసినటువంటి ఆ సీలింగ్ అనేది ఇంకా ప్రస్తుతం కొన్ని షీట్స్ అనేవి పైన అలాగే ఉన్నాయి, కొన్ని ఊడిపోయినాయి. అప్పట్లో ఏసీలు అనేవి ఉండేవి కాదు. ఎక్కువగా ఫ్యాన్లు అనేవి ఉండేవి. స్టీరియోలు ఉండేవి కాదు, మోనోలే. ఇది చూడండి, ఇక్కడ చివరిలో ఆడినటువంటి సినిమా పేరు అనుకుంటుంది స్వర నీరాజనం అని. మరి అది సినిమానో కాదు నాకైతే తెలీదు. అప్పట్లో ఇలా నోటీస్ బోర్డుల మీద ఏం సినిమా ఆ థియేటర్లో ప్రదర్శించబడుతుందనేది ఇలా బోర్డు మీద చాక్పీస్తో రాసేవారు. చూడండి, అక్కడి నుంచి ప్రొజెక్టర్ అనేది అక్కడి నుంచి రన్ అవుతే ఎదురుగుండా ఈ స్క్రీన్ మీద మనకి సినిమా అనేది ప్రదర్శించబడేది. ప్రస్తుతం ఇదైతే పని చేయట్లేదు. చూడండి, శిథిలావస్థలో ప్రస్తుతం ఈ థియేటర్ అయితే ఉంది. ఒకవేళ
మీరు కనుక చూస్తున్నవారు ఎవరైనా వీక్షకులు ఈ సినిమా హాల్లో మీరు కనుక ఏదైనా సినిమా కనుక చూసుంటే ఆ సినిమా పేరు కామెంట్ చేయండి. చూడండి, చాలా పెద్ద సినిమా హాల్ ఇది. అక్కడి నుంచి ఫిల్మ్ అనేది అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేస్తే ఇక్కడ మనకి షో అనేది పడేది. బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి మీకు ప్రొజెక్టర్ రూమ్ అనేది చూపిస్తాను. అక్కడ ఎలక్ట్రిసిటీ రూమ్ అనేది కూడా ఉంటుంది. రండి. ఇదే ప్రొజెక్టర్ రూమ్కి వెళ్ళేటువంటి మార్గం. ఇక్కడే 2 ప్రొజెక్టర్లు అనేవి ఉండేవి. అంటే ఒకటి రన్ అవుతున్నప్పుడు వేరే ఒక ఫిల్మ్ అనేది దాంట్లో పెట్టేవారు. ఒకటి రన్ అవుతూ ఒకటి ఖాళీగా ఉండేది. అట్లా 2 సెక్షన్లు అనేవి ఉండేవి అప్పట్లో. ఇప్పుడైతే ప్రస్తుతం అంతా శాటిలైట్ వచ్చింది కాబట్టి శాటిలైట్ ద్వారా మనకి సినిమాలు అనేది ప్రదర్శించబడుతుంది. చూడండి, ఇక్కడ నుంచి బయటికి చూస్తే మీకు మెయిన్ రోడ్ అనేది కనబడుతుంది. పెరవల్ అనే గ్రామం యొక్క మెయిన్ రోడ్డు. చూడండి, ఇవే ఇక్కడ ఏవైతే 4 హోల్స్ ఉన్నాయో అక్కడి నుంచి మీకు ఫిల్మ్ అనేది ప్రజెంట్ చేసేవారు. ఇవన్నీ విరిగిపోయినటువంటి బెంచీలు సినిమా హాల్లోవి. చూడండి, మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను సినిమా హాల్ అనేది ఎలా కనబడుతుందో ఒకసారి చూడండి. చూడండి, అక్కడ స్క్రీన్ అనేది వెండి తెర అనేది అక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రొజెక్టర్ ఆన్ చేసి ఫిల్మ్ అనేది ఇక్కడి నుంచి ఆన్ చేసేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అవేమీ ఇక్కడ లేవు. ఇదంతా చాలా నిరుపయోగంగా శిథిలావస్థకి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది పవర్ రూము. చూడండి, ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడి నుంచే ఈ యొక్క సినిమా హాల్కి అనేది సప్లై చేసేవారు. అదండి ఈ కళ్యాణి అనే థియేటర్కి సంబంధించినటువంటి విశేషాలు. ఏం పేరు అన్నారండి? కళ్యాణి. మీకు తెలుసు ఏ సినిమాలు ఆడి దీంట్లో? అక్కడ నాగేశ్వరరావు గారి సినిమాలు అండి. ప్రస్తుతం పని చేయట్లేదు అది. అని మీకు తెలుసు లాస్ట్ సినిమా ఏంటి సార్? మీకు తెలుసు చివరి సినిమా అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయిందండి అది? 2008, 2009 వరకు జరిగినాయండి. రిలీజ్ సినిమాలు వచ్చాయండి. సెకండ్ రిలీజ్లే అప్పుడు తర్వాత మూసేశారు. అదండి ఆ సినిమా హాల్కి సంబంధించినటువంటి విశేషాలు. ఈ సినిమా హాల్ ఆపోజిట్లోనే ఎదురుగానే మీకు ఇక్కడ కొంతమంది విగ్రహాలు అనేవి ఉన్నాయి. చూడండి, ఇక్కడ మొదటిగా బాబు జగజ్జీవన్ రావు గారు, అదేవిధంగా మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఈ ప్రక్కన ఇందిరాగాంధీ గారి యొక్క విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వీరి యొక్క జన్మదినాలు అదేవిధంగా జయంతులు ఇక్కడ కార్యక్రమాలు అనేది జరుపుతూ ఉంటారు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఊరు అనేది చాలా ఉంది. ఇది సెంటరు. అంటే ఇటు మనం కనుక వెళ్తే మార్టేరు, పెనుగొండ, అదేవిధంగా పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు అనేది ఇటు వెళ్ళొచ్చు మనం. అదేవిధంగా ఇటువైపు వెళ్తే రైట్ సైడ్ మనం కానూరు, నిడదవోలు, పంగిడి, అలా కొవ్వూరు వరకు మనం ఈ రూట్లో మనం వెళ్ళొచ్చు. ఈ ప్రక్కన ఒక చర్చ్ అనేది ఉంచండి, అది బస్ షెల్టర్ మీకు దూరంగా కనబడుతుంది. పక్కనే పవన్ కళ్యాణ్ గారి యొక్క కట్అవుట్స్ అనేవి ఉన్నాయి. రండి ఊళ్ళోకి వెళ్దాం. ఊళ్ళో చాలా పురాతన కాలం నాటి పెంకుటిల్లులు, అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు మనకి కనబడతాయి. అదేవిధంగా ఈ ఊర్లో 2 లాకులు అనేవి ఉన్నాయి. లాకులు అంటే అటుగా ప్రవహించేటువంటి కాలువ మీద అడ్డుకట్ట వేస్తారు. అవి అనేది మీకు నేను చూపిస్తాను. రండి. ఇది రోడ్డు ప్రక్కన మనకి చూస్తే ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఈ స్కూలు ప్రస్తుతం ఇక్కడ
తరగతులు అనేవి జరుగుతున్నాయి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ తరగతులు అనేది ఇక్కడ జరుగుతున్నాయి. చాలా పెద్ద స్కూల్ ఇది. ఇలాంటి స్కూలే ఈ ఊర్లో ఇంకొకటి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను రండి. మీకు చెప్పాను కదా ఊళ్ళో లాకులు అని, ఇది ఒక లాకు. అంటే ఈ యొక్క ఏదైతే ఇటుగా ప్రవహిస్తున్నటువంటి ప్రధాన కాలువ ఉందో ఆ కాలువ మీద ఒక ఆనకట్ట లాంటిది, అంటే ఈ యొక్క లాక్ లాంటిది కట్టి అక్కడి నుంచి అటు కుడికి కానీ ఎడమకు కానీ కాలువల ద్వారా పంట పొలాలకి, అదేవిధంగా కొబ్బరి తోటలకి, అరటి తోటలకి నీరు అనేది సరఫరా చేస్తారు. దీన్నే పెరవలి లాకు అంటారు. ఇది పెరవలని ఈ గ్రామంలో నిర్మించారు కాబట్టి దానికి పెరవలి లాక్ అని పేరు పెట్టారు. చూడండి, ప్రస్తుతం ఇక్కడ అనేది నీరుని ఎగువ నుంచి క్రిందకి వదిలేస్తున్నారు. అంటే నీరు ఎక్కువగా వరద ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఆ నీటిని కిందకి వదిలేస్తున్నారు. చూడండి, ఇక్కడ శిలాపలకం ఉంది. గౌరవనీయులు శ్రీ పీతాని సత్యనారాయణ గారి యొక్క టైంలో ఇక్కడ కొన్ని నిర్మాణాలు అనేది చేశారు కాబట్టి ఆయన శిలాపలకం ఏర్పాటు చేశారు. చూడండి, ఇక్కడ ఈ లాక్ ప్రాంతంలో చక్కగా మంచి చెట్లతో చాలా పచ్చగా ఈ ప్రాంతం అనేది ఉంది. ముందుకు వెళ్తే ఇక్కడ కూర్చోవడానికి అది కూడా మనకి బెంచీలు అవి ఉంటాయి. అయితే ఇక్కడ కొంచెం రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రాంతాలని పాడు చేయకుండా అది ఉండడానికి ఇక్కడ ఒక సెక్యూరిటీ కూడా ఉంటారు. రండి, ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ మరొక లాక్ అనేది మీకు ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ఊరు అనేది చాలా అందంగా ఉంటుంది. చక్కటి పంట పొలాల మధ్యలో ఈ ఊరు అనేది మనకి ఉంటుంది. ఈ గ్రామంలో చాలా దేవాలయాలు, అదేవిధంగా చర్చిలు అనేవి కూడా ఇక్కడ మనకు కనబడతాయి. అందరూ కలిసిమెలిసి ఇక్కడ సమాధానంగా కలిసి ఉంటారు. చూడండి, ఇది ఒక లాకు. వర్షం అనేది పైనుంచి వర్షాలు ఎక్కువ పడినప్పుడు, ఎగువ నుంచి నీరు ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ అనేది కిందకి వదిలేస్తారు నీటిని. తర్వాత తగ్గినప్పుడు ఆ లాక్స్ అనేవి మూసేసినప్పటికీ ఇక్కడ ఇదంతా వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి పంట కాలువలకి నీటిని అనేది సరఫరా చేస్తూ ఉంటుంది. రండి, ముందుకు వెళ్దాం. అన్నట్టు మీది కూడా పల్లెటూరు అయితే మీ గ్రామం పేరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఊరిలో ఉన్నటువంటి వింతల విశేషాలు కూడా నాకు తెలియజేస్తే నాకు అవకాశం కుదిరినప్పుడు వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ అనేది మనకు కనపడుతుంది. ఇది ఒక దేవాలయం.
వినాయకుని యొక్క గుడి. ప్రస్తుతం ఈ వినాయకుని యొక్క సంబరాలు అనేది వినాయక జయంతి ఉత్సవాలు అనేది ఇక్కడ జరుగుతున్నాయి. వినాయక చవితి అంటాం కదా, ఆ యొక్క ఉత్సవాలు అనేది ప్రస్తుతం జరుగుతున్నాయి. మనం అటుగా ముందుకు వెళ్తే గ్రామంలోకి వెళ్ళొచ్చు. అక్కడక్కడ మనకి తాటికిల్లులు, అదేవిధంగా పెద్ద పెద్ద భవనాలు. చూడండి, ఇక్కడ ఒక ఆయన ఉన్నారు. ఆయన మనకి ఊరు అనేది చూపిస్తున్నారు. మా ఊరు చాలా బాగుంటుందండి, వీడియో బాగా చేయండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చూడండి, ఇక్కడ పాతకాలం ఉన్నట్టు ఒక మీకు పెద్ద పెంకుటిల్లు అనేది చాలా పొడవుగా ఉంది. ఇలాంటి పెంకుటిల్లులు ఇక్కడ చాలా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ కనబడుతుంది. ఇది గ్రామ సచివాలయం 1. అదేవిధంగా ఇలాంటిది మరొకటి కూడా ఉంటుంది, దాని గ్రామ సచివాలయం 2 అంటారు. ఇది ఒక స్కూలు, ప్రాథమిక పాఠశాల ఈ పెరవల గ్రామంలో. ఇంకా ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఎంఆర్ఓ గారి యొక్క ఆఫీస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది గ్రంథాలయం, లైబ్రరీ. ప్రస్తుతం ఇది మూసేశారు, తెరవలేదు. ఇటుగా మనం ముందుకు వెళ్తే ఇంకా చాలా ఇల్లు అనేది మనకి కనబడతాయి. చాలా ఎక్కువ జనాభా కలిగినటువంటి ఊరు. ఇంచుమించుగా 10,000 జనాభా అనేది ఈ గ్రామంలో ఉంటారని చెప్పేసి మనకు తెలియజేశారు. చూడండి, ఊరంతా చాలా పరిశుభ్రంగా ఉంది. పరిసరాలు అనేవి చాలా శుభ్రంగా ఈ యొక్క గ్రామస్తులు అనేది చూసుకుంటున్నారు. చూడండి, ఇక్కడ ఈ కాలువ ప్రక్కన కోడి పుంజులు అనేది పెంచుతున్నారు. ఇటు ప్రక్కనే మీకు రాజీవ్ గాంధీ గారి విగ్రహం, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. చూడండి, ఇదే మ్యాప్. ఈ మ్యాప్లో మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే చుట్టుపక్కల ఊర్లు, అదేవిధంగా ఈ ఊర్లో ఎక్కడ స్కూల్ ఉంది, అదేవిధంగా ఎక్కడ బావులు, చెరువులు, అదేవిధంగా ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నదన్నది ఈ మ్యాప్లో చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. చూడండి, ఇటు ప్రక్కన వెళ్తే అజ్రం, ఇటు ప్రక్కన తణుకు, అదేవిధంగా ఇంకా ఈ చుట్టుప్రక్కల ఉన్న పెద్ద గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాకరపర్రు, ఇలాంటి చుట్టుప్రక్కల ఉన్న ఊర్లన్నీ కూడా ఈ మ్యాప్లో మనకు కనబడుతున్నాయి. అప్పట్లో గ్రామాల్లో ఇలాగా ఈ ఊర్ల మ్యాప్లు అనేవి వేసేవారు అప్పట్లో. అది 1995లో ఆ మ్యాప్ అనేది వేశారు. చూడండి, పాతకాలం నాటి పెంకుటిల్లు ఒకటి మీకు కనబడుతుంది.
ఇటుగా ముందుకు వెళ్తే ఇటు ప్రక్కన ఒక శివాలయం అనేది మనకు కనబడుతుంది. చూడండి, ఇది ఒక శివాలయం. ప్రస్తుతం ఈ యొక్క శివాలయం అనేది ఇప్పుడే ఓపెన్ చేశారు. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను రండి. చూడండి, ఒక పెద్ద తాటాకిల్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే సిమెంట్ గోడలు, దానిపైన తాటాకుతోటి కప్పు అనేది వేశారు. ఇలాంటి పెద్ద పెద్ద పెంకుటిల్లులు ఇక్కడ చాలా వరకు మనకు కనబడతాయి. ముండువా ఇల్లులు అంటారు వీటిని. ఇలాంటి పెంకుటిల్లులు చాలా మనకి కనబడతాయి. అదండి వీడియో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీది కూడా
పల్లెటూరు అయితే మీ ఊరి పేరు కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఊర్లో ఉన్నటువంటి ప్రాధాన్యత, మీ ఊరుకున్నటువంటి వింతలు విశేషాలు నాకు తెలియజేయండి. నా ఛానల్లో వీలు కుదిరినప్పుడు మీ యొక్క ఊరిని షూట్ చేసి వీడియోగా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం.